అమెరికాలో లంచం తీసుకుంటే అక్కడ వాళ్ళు వేసే శిక్షలేంటి, అక్కడ పరిణామాలు ఏ రకంగా ఉంటాయో మన ఆంధ్ర రాష్ట్రం నుండి అమెరికా వెళ్ళి అక్కడ లా చదువుకొని లా వృత్తిని చేపట్టినటువంటి రాహుల్ రెడ్డి గారు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియపరిచారు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక స్కామ్ చేశాడు, అమెరికాలో కేసు నమోదైంది, అరెస్ట్ చేస్తారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉన్నాయి. ఏంటంటే అదానికి జగన్మోహన్ రెడ్డి జరిగినటువంటి కొన్ని లావాదేవీల్లో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు అమెరికా కోర్టు చూస్తుంది అంటూ కొన్ని వార్తలు హల్చల్ అవుతూ ఉన్నాయి. అయితే ఒకవేళ నేరం నిరూపణ అయితే అక్కడ జరిగే పరిణామాలు ఏంటి, ఈ విషయాలు ఏంటని తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తిగా వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే ఏదైతే అదాని జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఈ 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ పక్కా ఆరోపణలు అలాగే పక్కా ఆధారాలతో FBI కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, అదాని సౌరశక్తిని కొనుగోలు చేయడం కోసుకోవడం కోసం మన కొన్ని ఆంధ్ర రాష్ట్రమే కాకుండా కొన్ని రాష్ట్రాలతో కూడా ఇండియాలో కొంతమందితో టైఅప్ పెట్టుకున్నాడు. సో వాళ్ళకి కొంతమందికి లంచం పరంగా కొంత అమౌంట్ ఇచ్చాడు. అందులో జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు ఇచ్చాడు, తమిళనాడుకి ఇచ్చాడు, అలాగే ఛత్తీస్గఢ్కి ఇచ్చాడు, ఒరిస్సాకి ఇచ్చాడు, జమ్మూ కాశ్మీర్ కూడా ఇచ్చాడు. ఇలాగా మొత్తం 8 మందికి, మన భారతదేశంలో 8 రాష్ట్రాలకి అదాని లంచాల రూపంలో కొంత అమౌంట్ ఇచ్చాడు. అందులో ఎక్కువ అమౌంట్ జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు ముట్టింది. అయితే దీనికి సంబంధించి మొత్తం FBI ఎంక్వైరీ చేసి అదాని మీద కేసు ఫైల్ చేసి డైరెక్ట్గా బ్లూ క్లిక్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అని చెప్పి అమెరికాలో ఒకటి ఉంటుంది, ఆ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. సుమారు 53 పేజీలతో ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఏంటంటే అసలు కేసు ఏం పెట్టారంటే అక్కడ జరిగినటువంటి ఆయన చెప్పినటువంటి రాహుల్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లోనే అసలు కేసు అక్కడ ఏం పెట్టారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదాని ఇక్కడ సౌరశక్తిని కొనుగోలు చేస్తున్నాం, మాకు అందరితో టచ్అప్లో ఉన్నారు, మేము అందరం ఒప్పించుకున్నాం, సో మేము మీ దగ్గర స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటూ 2000 కోట్ల రూపాయలు ఏదో ఉన్నాయి లేనట్టు ఆధారాలు కొన్ని చూపించి 2000 కోట్ల రూపాయలు అక్రమంగా కాజేశాడు. అంటే ఉంటాయి కదా కొన్ని ఫేక్ చూపించి డాక్యుమెంట్ చూపించి రకరకాలుగా కొంతమంది డబ్బులు తీసుకుంటారు కదా, అలాగే 2000 కోట్ల రూపాయలు అదాని తీసుకున్నాడు. ఆ తీసుకున్న డబ్బుల్ని ఇలాగ కొంతమందికి లంచాల రూపంలో ఇచ్చాడు, మమ్మల్ని చీట్ చేశాడు. అంటే అమెరికాకి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్లు అన్నింటినీ ఈ అదాని అన్నవాడు చీట్ చేసాడు అంటూ ఈ బ్లూ క్లిక్ డిస్ట్రిక్ట్లో ఈ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. అయితే దీని మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగేటువంటి రూల్స్, వీళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుద్దంటే, ఎవరైనా నేర ఆరోపణ కనుక వాళ్ళ మీద మోపబడితే వాళ్ళు పోలీసులు టచ్ చేయకూడదు, అక్కడ ఉన్నటువంటి రూల్స్. ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రాలకు కొడితే కానీ నిజాలు బయటకు వస్తాయని చెప్పి మనకు సంబంధించినటువంటి ఆలోచనలు మన భారతదేశం వైపు, ఎందుకంటే తాట తీస్తే ఖచ్చితంగా నిజం బయటకు కక్కేస్తాడు అంటూ మన సైడ్ ఉన్నటువంటి రూల్స్. అంటే వాళ్ళు పోలీసులు పనిచేసే విధానం. సో అమెరికా సైడ్ అలా కాదు, వన్స్ ఒకసారి ఆయన మీద కనుక ఎవరి మీదైనా సరే కేసు కనుక ఆరోపణ వచ్చినా సరే ఆయన మీద నిరూపణ అయితే ఇక పోలీసులు వాళ్ళు ఎవరు టచ్ చేయకూడదు, డైరెక్ట్గా కోర్టుకి సబ్మిట్ చేసేయడమే. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్కి తరలిస్తారు, అక్కడ వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తారు. వీళ్ళ దగ్గరికి ఎవరు వస్తున్నారు, వీళ్ళ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది, వీళ్ళు ఏం చేయబోతున్నారని చెప్పి వాళ్ళతో వచ్చే వాళ్ళని ఉంటుంది కదా సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు చూసావా, అలాంటి ఇన్వెస్టిగేషన్లు అక్కడ జరుగుతూ ఉంటాయంట. అయితే అక్కడ కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎలాగ ఉంటుందంటే గిల్టీ ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే తప్పు చేసావురా బాబు, మమ్మల్ని క్షమించండి రా బాబు అన్నట్టు కోర్టుని ప్రాధేయపడేలాగా అక్కడ తయారవుతారంట. ఎంత తప్పు చేయని, అది మర్డర్ సంబంధించిన కేసులు అవనే, వేరే రకమైన కేసులు అవనే, ఏదైనా అవనే, ఖచ్చితంగా వాడు నేనే చేశాను, నాదే తప్పు ఉందని చెప్పి తప్పు చేసిన వాడే నిజం ఒప్పుకునేలా వాళ్ళ యొక్క గిల్టీ ఫీలింగ్ బయటకు వచ్చేటట్టు చేస్తారంట. ఎందుకంటే వన్స్ ఒకసారి నేరారోపణ వాళ్ళ మీద పడిందంటే వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతా మళ్ళీ దానికి సంబంధించిన అమౌంట్ పే చేసుకుంటా రకరకాలు జరుగుతాయి. ఎక్కడైనా సరే, భారతదేశంలో సరే ఎక్కడైనా సరే ఇదే ఫార్ములా. అయితే కానీ అక్కడ అమెరికాలో మాత్రం వాళ్ళు చేసిన తప్పును వాళ్ళే రియలైజ్ అయ్యి మేమే తప్పు చేసాము సార్, మమ్మల్ని క్షమించండి, మేము ఇంక దారిలోకి రావంటూ ప్రాధేయపడితే ఒకవేళ 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేది
ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడి వాళ్ళని అలా తగ్గించి శిక్షలు వేస్తారట. అంటే అక్కడ జరిగేటువంటి పరిణామాలు బట్టి, అంటే అక్కడ పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ 100లో 92% ఇలాంటి కేసులు వెంటనే సాల్వ్ అయిపోతాయంట. ప్రతి కేసు సాల్వ్ అవుద్దంట. అంటే 92% ఖచ్చితంగా వాళ్ళు ప్రాధేయపడతారు. ఎంత దోషులైనా సరే ఖచ్చితంగా ప్రాధేయపడతారు. అది కోర్టు కూడా వాళ్ళకి తగ్గిస్తుందంటూ అక్కడ కొన్ని చట్టాలు, అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ ఏ రకంగా ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి. అదే మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ జరగాలి, దాన్ని ఎంక్వైరీ చేయాలి, ఈలోగా పుణ్యకాలాలు పాస్తూ పూర్తయిపోతాయి. సో అది వేరే విషయం. అయితే వాళ్ళు ఏంటంటే ప్రతి కేసుకి కొంత టైం పీరియడ్ ఉంటుంది. సో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, దానికి సంబంధించిన ఆధారాలను బయటకు రావాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ మీద నేరారోపణ మోయబడింది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద, అయితే ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రం కాకుండా ఇంకో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళ సీఎంల మీద, అదానీ మీద, వీళ్ళందరి మీద నేరారోపణ మోపబడింది. వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అదేంటంటే కోర్టులోకి ఆధారపరచాలి. దానికి ఆధారపరచాలంటే ఇక్కడ ఇంటర్పోల్ వారికి ముందుగా సమాచారం ఇవ్వాలి. అమెరికా రూల్స్ ప్రకారం ఇంటర్పోల్ వారికి సమాచారం, ఇంటర్పోల్కి ఏంటంటే మేము ఆంధ్ర రాష్ట్రంలో పలానా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు భారతదేశంలో కొంతమందిని ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నాం. సో ఒకవేళ మీరు వాళ్ళని కాస్త ఎంక్వైరీలో పెట్టుకోండి. మీరు వాళ్ళని ఇంటర్పోల్ వారికి చెప్తే ఇంటర్పోల్ వాళ్ళందరూ ఎవరైతే పేర్లు ఇస్తున్నారో వాళ్ళు కొద్దిగా వాళ్ళ యొక్క సరౌండింగ్లో వాళ్ళ యొక్క కన్నుసైగుల్లో ఉంటారనమాట. వాళ్ళ మీద ఒక నిఘా ఉంటుంది. సో ఇంటర్పోల్ వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళతో కొంత ఎవరో ఒకరు టచ్లో ఉంటారు. ఆంధ్ర రాష్ట్ర పోలీసులు సపోర్ట్ తీసుకుంటారు, అలాగే తమిళనాడు పోలీసులు సపోర్ట్ తీసుకుంటారు. రకరకాలతో కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం, ఏ రకంగా అయినా సరే ఎవరి మీద అయితే నేరారోపణ మోయబడిందో వాళ్ళ మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ ఇంటర్పోల్ నుండి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కనుసైగుల్లో ఉంటారు. అంటే అమెరికా కానీ ఎవరైనా సరే ఇంటర్పోల్ సపోర్ట్ తీసుకొని ఇంటర్పోల్ ద్వారా వాళ్ళని ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అయ్యేలా చేస్తారు. అక్కడ నుండి కోర్టుకు వస్తారు. కోర్టుకు వచ్చిన ఖచ్చితంగా ఎంక్వైరీకి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. లంచం తీసుకున్నా, లంచం తీసుకోకపోయినా, లంచం ఇవ్వబోతున్నాడు అని తెలిసినా సరే ఖచ్చితంగా ఎంక్వైరీకి వెళ్ళాల్సిందే. తీసుకున్నా తీసుకోకపోయినా, ఒకవేళ ఇస్తాడని చెప్పి ఇవ్వకపోయినా, ఏ రకంగా అయినా లంచం అని పేరుని పడితే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాల్సిందే. అప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాని యొక్క ప్రొసీజర్ ప్రకారం ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేస్తారు. ఇది అక్కడ జరిగినటువంటి లావాదేవీలు, వాళ్ళ యొక్క పరిస్థితులు, ఏదైనా వాళ్ళ యొక్క తీర్పులు ఈ రకంగా ఉంటాయి. అయితే చాలా మట్టికి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శిక్షలు మాత్రం 100% పడతాయి. నేరారోపణ నిరూపణ అయితే గనక వాళ్ళు ప్రాధేయపడినా ఏది చేసినా సరే ఖచ్చితంగా శిక్షలు వేసే గనక బయటకు పంపుతారు. వాళ్ళని మామూలుగా సామాన్యంగా పంపించే రకాలైతే కాదు. ఎందుకంటే అమెరికాలో ఖచ్చితంగా స్ట్రిక్ట్ అండ్ రూల్స్ ఉంటాయట. ఒకవేళ నిరూపణ అయితే కనుక ఆయన మీద ఖచ్చితంగా శిక్షలు వేసే అక్కడ అనుభవించాలి. అనుభవించిన తర్వాత వాళ్ళు బయటికి రావాలి తప్ప ఇక దీంట్లో ఎటువంటి ఏది పట్టించుకోరు. ఇంకా ఖచ్చితంగా కోర్టులోకి వెళ్ళిన తర్వాత శిక్ష పడితే ఖచ్చితంగా అవలంబించాల్సిందే. ఇక ఎట్టి పరిస్థితుల్లో మేము నా బెయిలబుల్ అఫెన్స్ పెట్టుకుంటాం, మాకు బెయిల్ ఇప్పించండి అని చెప్పి అలాంటివి అక్కడ ఏం ఉండవు. నేరం నిరూపణ అయిందా, వెళ్ళు శిక్ష అనుభవించు, నీకు కొంత టైంలో నీకు బెయిల్ కావాలంటే అప్పుడు అప్లై చేసుకోండి తప్ప అప్పుడు వరకు కనీసం వాళ్ళ దగ్గర నుండి ఇంకే ఆరోపణలు ఉండవు. నిరూపణ అవుతే శిక్ష పడితే ఖచ్చితంగా అరెస్ట్ చేయడమే. సో ఈ రకంగా ఉంటాయి. తర్వాత ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేయాల్సిందంటే కోర్టుకి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవడమే. వన్స్ ఒకసారి నిరూపణ అయితే వాళ్ళని డైరెక్ట్ కోర్టుకి తీసుకెళ్ళడమే తప్ప ఇక్కడ పోలీస్ కస్టడీలకు ఇవ్వడం, తర్వాత ఎంక్వైరీలు చేయడం ఇలాంటి ఏమీ ఉండవు. అమెరికాలో కస్టడీలకు ఇవ్వడాలు ఇలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా కోర్టుకి తీసుకెళ్ళడం, అక్కడే విచారణ, అక్కడే రిమాండ్కి తరలిస్తారు. వాళ్ళ యొక్క సరౌండింగ్లోనే, కోర్టు సరౌండింగ్లోనే వాళ్ళని పెడతారు. ఆ ప్లేసుల్లోనే మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. వాళ్ళు పెట్టుకునే లాయర్లే వాళ్ళతో మాట్లాడుకొని సరే మేము తప్పు చేసాం, సో దీనికి తగ్గటువంటి శిక్షలు ఏంటి, సో ఈ రకంగానే మాట్లాడితే వాళ్ళందరూ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు తప్ప దీని గురించి ఎక్కడ ఏమి ఇంకా వేరేలాగా ఉండవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.